ఇది గడప. గడప అని విన్నాను ఇంతకుముందు పేరు. గడప అట పూర్వం. గడప అవతల యువతల ఉంటుంది. సో అటు పోతావా ఇటు వస్తావా, శాకాహారిగా ఉంటావా, మాంసం తింటావా, హింసలో ఉంటావా, అహింసలో ఉంటావా, ఎప్పుడు చాయిస్ మందే ఉంటుంది. అలాగే ఫలితాలు కూడా మనకే వస్తాయి. మన మహనీయులు అందరూ చెప్పే ఉన్నారు. ఇప్పుడు దాకా చెప్పుకున్నాం, మనం జేజేలు పలికాం కదా. వాళ్ళంతా ఏం చెప్పారంటే ఎవడూ మాంసం తినకూడదు. హిందువా, ముస్లిమా, క్రిస్టియనా, రెడ్డా, మాల, మాదిగా ఏమన్నా పెట్టుకోండి, ఏ కడుపులో కూడా మాంసం పడకూడదు. ఏ ఇంటిలో మాంసం ఉంటుందో ఆ ఇల్లు ఒక శ్మశానంతో సమానం. వెరీ క్లియర్ ఇది. ఎవరైనా కానివ్వండి, మనం తక్కువ చేసుకుని, లేకపోతే ఇన్షర్ట్లు చేసుకుని, గొప్ప గొప్ప చదువులు చదువుకుని ఇంకా జంతువుని తిండి ఏంటో మరి అదేంటో. సో మనిషికి పట్టిన పీడ మాంసం, ఈ మానవ జాతికి పట్టిన చీడ మాంసం. సో ఈ కడప గొప్పదా కాదా ఎలా తెలుస్తుంది? ఈ కడపలో మనం జంతువుల్ని ఎట్లా ట్రీట్ చేస్తున్నాము అన్న దాని మీద కడప గొప్పతనం ఆధారపడి ఉంటుంది. ఈ కడపలో గొప్ప బిల్డింగ్లు ఉంటే కడప గొప్పది కాదు. ఇక్కడ అందరూ శాకాహారులు అయితే అప్పుడు కడప గొప్పది అవుతుంది. ఏ ప్రదేశమైనా కానీ. మహాత్మా గాంధీ చెప్పారు, ఒక ప్రదేశము, ఒక దేశం గొప్పతనం దేని మీద ఆధారపడి ఉంటుందంటే ఆ ప్రదేశము, ఆ దేశంలో జంతు జాతి పట్ల ఆ మానవ జాతి ఎలా ప్రవర్తిస్తుంది అన్న దాని మీద ఆ జాతి యొక్క గొప్పతనం ఆధారపడు. కాబట్టి మనము ఈ చికెన్లు, మటన్లు మరి ఎక్కడి నుంచి వచ్చాయో మనకు తెలియదు, కానీ వాటిని మళ్ళీ మనం వెనక్కి తిరిగి తీసుకెళ్ళాలి. ఎక్కడి నుంచి వచ్చాయో అక్కడికి తీసుకెళ్ళి వాటిని ఆ భావాన్ని పాతి పెట్టాలి. మనం ఆ మాంసం తినాలని భావనే విసర్జించాలి మొత్తం. ఓకే, సో అది మన సంకల్పము. సో ఆ సంకల్పం, మన సంకల్పంతో దాన్ని సాధించుకుంటాము. మన సంకల్పం దేనికోసం అంటే లోక కళ్యాణం. స్వకళ్యాణమే లోక కళ్యాణం, లోక కళ్యాణమే స్వకళ్యాణం. కాబట్టి మనం అది చేస్తే ఇది వస్తుంది, ఇది చేస్తే అది వస్తుంది. మనం ఈరోజు ఒక పాట పాడుకొని ఈ ర్యాలీని ఇక్కడి నుంచి ప్రారంభిస్తాం. జిందాబాద్ జిందాబాద్, శాకాహారం జిందాబాద్, జీవ హింస మహాపాపం, జీవ హింస మహాపాపం, జీవ హింస మహాపాపం. ఏ జీవిని చంపే హక్కు ఎవరికీ లేదు, జీవిని చంపే హక్కు ఎవరికీ లేదు, జీవిని చంపే హక్కు ఎవరికీ లేదు. జీవించు, జీవించలేవు, జీవించలేవు. జియో ఔర్ జీనే దో, 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 జియో ఔర్ జీనే దో. జీవించు, జీవించలేవు, జీవించు, జీవించలేవు, జీవించు, జీవించలేవు. జై మహారాజ్ కి జై. మాంసాహారం మానే రోజు రావాలి, మానవులంతా శాకాహారులు కావాలి. మాంసాహారం మానే రోజు రావాలి, మానవులంతా శాకాహారులు కావాలి. ప్రాణిగా ప్రాణంతోనే ఉంచాలి, ప్రాణులు అంతా సుఖశాంతుల జీవించాలి. ప్రాణిగా ప్రాణంతోనే ఉంచాలి, ప్రాణులు అంతా సుఖశాంతుల జీవించాలి. మాంసాహారం మానే రోజు రావాలి, మానవులంతా శాకాహారులు కావాలి. క్రిమికీటక జన్మలు దాటి పశువానర జన్మలు గడవక పరిణామ క్రమమున నీవు మనుజునిగా మారాలి.
మానవులంతా శాకాహారులు కావాలి. మాంసాహారం మానే రోజు రావాలి. 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 మానవులంతా శాకాహారులు కావాలి. మళ్ళీ మాంసాహారం మానే రోజు రావాలి. మానవులంతా శాకాహారులు కావాలి. మాంసాహారం మానే రోజు రావాలి. మానవులంతా శాకాహారులు కావాలి. మాంసాహారం మానే రోజు రావాలి. మాంసాహారం మానే రోజు రావాలి. మానవులంతా శాకాహారులు కావాలి. థ్యాంక్ యూ సో మచ్.